అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మీ సినిమాలో మొత్తం కడప సైడ్ నుంచి చాలా మందిని తీసుకున్నట్టు ఆర్టిస్ట్ కొత్త వాళ్ళని అది కూడా షూట్ మొత్తం కడప జిల్లాలోనే, A to Z కడప జిల్లాలోనే షూటు. ఆర్టిస్టులు కూడా మొత్తం దాదాపు ఒక 80 మంది అక్కడ వాళ్ళే. ఒక నలుగురు 5 మెయిన్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా అక్కడ వాళ్ళే. ఎందుకు ఉత్తుత్తి హీరోలు? అంటే ఆగిపోయిన హీరోలు అనుకున్నా ఫస్ట్ టైటిల్, ఆగిపోయిన హీరోలు అని. అయితే మన డైరెక్టర్ కృషి గారు వచ్చి ఏంద్ర ఈ టైటిల్ అన్నాడు. సార్ ఇదే నా కాన్సెప్ట్ ప్రకారం ఇదే సార్ అన్న. ఫస్ట్ సినిమాకి ఆగిపోయినా చచ్చిపోయినా ఎందుకు ఇవన్నీ, వేరే ఆల్టర్నేట్ చెప్పు అన్నాడు. అప్పుడు ఉత్తుత్త హీరోలు సార్ అన్న, ఇది బాగుంది కదా అన్నాడు. అప్పుడు డబ్బింగ్లో అంతా కరెక్షన్ చేసి ఉత్తుత్త హీరోలు అని పెట్టుకున్నాను. ఏంటి కాన్సెప్ట్? సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, ఇది తెలుగు చలనచిత్రాలు ఎప్పుడు రాలేదు, ప్రపంచ సినిమాలోనే ఇది అద్భుతం అని చెప్పండి నేను. అదే కదా, నేనేంటంటే చూసే వాళ్ళకి మీకు కూడా కథ చెప్పేస్తా, మీరు వచ్చి సినిమా చూడండి, నచ్చితే హ్యాపీ, నచ్చకుంటే తిట్టండి పర్లేదు. నాది పెద్ద అద్భుతమైన కథ కాదు, సింపుల్ కథ. సురభి నాటకాలు ఉంటాయి కదండి, నాటకాలు మామూలుగా అది కడప సైడ్ నుంచి మీకు వేమన కానీ సురభి నాటకాలు కానీ సాహిత్యం కానీ కడప సైడ్ నుంచి మూలాలు ఉన్నాయి. సో అలాగా ఒక నాటకాల ఫ్యామిలీకి చెందిన ఫ్యామిలీ మాది. సో మాది అంటే సినిమాలో హీరోది. సో ఒక నాటకాల ఫ్యామిలీకి చెందిన వాడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుంటే వీళ్ళని చూసి ఇంకొక నాటకాల ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి డైరెక్టర్ కావాలని ఉంటుంది. సో ఆ అమ్మాయి వీళ్ళని చూసి, అరే మిమ్మల్ని హీరోలను చేస్తారా, ఒక ఇండిపెండెంట్ సినిమా చేస్తారా అంటే ఓకే అక్క అని చెప్పి వీళ్ళు పోతారు, సినిమా చేస్తారు. వీళ్ళు హీరోలు అవుతారు కదా అని చెప్పి ఊరంతా ఎచ్చులు కొడతారు. ఎచ్చులు కొట్టిన తర్వాత ఆ సినిమా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఊర్లో వాళ్ళంతా వీళ్ళని ఏరా ఉత్తుత్త హీరోలు ఎప్పుడురా మీ సినిమా, ఏరా ఉత్తుత్త హీరోలు ఎప్పుడురా మీరు హీరోలు అయ్యేది అని తిడతాంటారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వీళ్ళకు ఉన్నట్లుండి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి వాడు కూడా ఏరా ఉత్తుత్త హీరోలని, అమ్మ ఎవర్రా తెలిసిన వాళ్ళు తిడితే ఓకేరా, నువ్వు కూడా తెలియనివాడి ఫోన్ చేసి తిడతావు అంటే, మీరు హీరోలు కావాలంటే డబ్బులు కావాలి కదా అంటే, అవును అంటే, సరే నేను చెప్పిన పని చేయండి అని చెప్పి లగేజ్ సర్దుకొని టౌన్కి వచ్చేయండి అని చెప్పి వీళ్ళు టౌన్కి వెళ్తారు. టౌన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాడు వీళ్ళ చేత కిడ్నాపులు చేపిస్తాడు. అది దాని తర్వాత అంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కిడ్నాపులు చేపిస్తాంటారు. వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు నెక్స్ట్ కిడ్నాప్ చేయాల్సింది వాడిని, అసలు వీళ్ళు ఎలా ఇరుక్కున్నారు దాంట్లో, వాడు ఎవడు, కొంచెం జాగ్రత్త అనిపిస్తుంది. కాదు అది వేరు. అది వేరు అంటే ఎక్కడైనా కానీ ఊరి నుంచి వచ్చి ఒక సమస్యలో ఇరుక్కున్నారు, అది వేరు ఇది వేరు. సో ఒక 30 minutes స్టోరీ చెప్పేశారు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చెప్పేసిన నేను. ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడాలని చెప్పేసి. బట్ నమ్మకం ఉందా? నమ్మకం మన చేతుల్లో ఉండదండి, మన చేతుల్లో ఏముండదు అసలు. ఇప్పుడు ఇది క్లిక్ అవుతుంది మనం అనుకుంటాం. ఇప్పుడు నేను యూట్యూబ్లో దగ్గర 300 షార్ట్ ఫిల్మ్ తీసింటా, ఇది సూపర్ ఉందిరా అనుకుంటా, దానికి వీసే ఉండవు, కింద అంతా ఏందన్నా ఈ కాన్సెప్ట్ అంటారు. సరే ఏదో ఒకటి తీసేరా, ఏమో టైం అవుతుంది వెళ్ళిపోదాం మనం అని చెప్పి ఏదో ఒకటి తీసేస్తాం, అది భయంకరంగా పోయి ఉంటుంది. ఇది ఎందుకు పోయిందో మనకు కూడా అర్థం కాదు. ఇప్పుడు పూరి గారు పోకిరేసుకొని చూసుకొని ఏముంది ఈ సినిమాలో అనుకున్నట్టు మన చేతుల్లో ఏముండదు. ఆ రోజు ఆడియన్ మూడ్ అంతే, అది మన మూడ్లో మన ఇంటలెక్చువల్లీ మన నాలెడ్జ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడే కానీ. ఆ రోజు ఆడియన్ మూడ్ అంతే, అది అంతే. ఆ రోజు ఆడియన్ ఏ మూడ్లో వచ్చాడు, మనం ఏ టైంలో రిలీజ్ చేసినాం అనేది మ్యాటర్ ఇక్కడ, అంతే తప్ప ఈ సినిమా ఎలా ఉంది ఎట్టుపోతుంది అనేది కూడా అవసరం లేదు. అది కూడా ఎస్పెషల్లీ చిన్న సినిమాలు. నాదొక అనాలిసిస్ ఏంటంటే, దిల్ రాజు గారు మనం చిన్నప్పుడు ప్రతి సినిమా సమ్మర్లో రిలీజ్ చేస్తాడు. మనం ఎగ్జామ్స్ రాసి దిల్ రాజు సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆయన ఆ టైం ఎంచుకున్నాడు ఆయన. తర్వాత చిరంజీవి గారి సినిమాలు వినాయక చవితికి ముందు ఆడియో రిలీజ్ అయ్యేది. ప్రతి గణేష్ మండపం దగ్గర ఆయన సాంగ్స్, సో ఎక్కేసేవి సాంగ్స్, అక్కడే డిసైడ్ అయిపోవాలి సినిమా చూడాలని డిసైడ్ అయిపోయేవాళ్ళు. తర్వాత దసరాకి ఆ సినిమా రిలీజ్ చేసేవాడు. బాలయ్య బాబు సంక్రాంతి. అవును. ఇప్పుడు హిందీలో తీసుకుంటే మీరు దివాళీకి షారుఖ్ ఖాన్ వస్తాడు, రంజాన్కి సల్లుబాయ్ వస్తాడు, క్రిస్మస్కి అమీర్ ఖాన్ వస్తాడు. అలా డిసైడ్ చేసేస్తారనమాట, ఈ టైంకి మనం ఈ సినిమా చూడాలని వాళ్ళని వీళ్ళు డిసైడ్ చేశారు. ఆడియన్స్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. అది ఇప్పుడు మీరు అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఏం చేయట్లే, అంత డబ్బులు కూడా లేవు ప్రమోషన్ చేసుకునేంత. సరే ఓకే, ఫస్ట్ ఇది రిలీజ్గా అయితే చాలు అనేసి. ఇంకోటి ఏంటంటే నేను ఇది చేయడానికి కారణం కూడా, ఇప్పుడు ఎన్ని రోజులు హీరో ఫ్రెండ్గానే కాదు, నేను ఏమైనా చేయగలను అని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొకటి. అంటే ఇప్పుడు నాకేంటంటే, నాకు హీరోనే కావాలని కాదు, నాకు విలన్గా వచ్చిన
సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చినా, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. మొన్నే 'సుమతి శతకం' అనే సినిమాలో ఒక ఊరి ప్రెసిడెంట్గా చేశాను నేను. అవును. అదిరిపోయింది అసలు అది. సో ఇలా నేను ఏమైనా చేయగలను అని చూపించుకోవడానికి ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలకు బాగా నచ్చి మంచి పేరు వచ్చినా లేదా పోయినా, ఇది చూసి ఓకే ఈయన పెట్టుకోవచ్చు మెయిన్ లీడ్గా అని ఎవరైనా ప్రొడ్యూసర్లు ఉంటే, లో బడ్జెట్లో, అంటే మనకు పెద్ద పెద్ద బాబులు దొరకకపోయినా లో బడ్జెట్లో తీయాలనుకుంటే నేను ఒకడు ఉన్నా అని మీకు గుర్తు చేయడానికి తీసాను. అంతేనా? వావ్! కాదు, ఇప్పుడు సినిమాలంటే మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు ఏమైనా చేయగలను అని చెప్పడానికి ఈ ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలన్నా లేదంటే వదిలేసి వెళ్ళిపోవాలన్నా చాలా కష్టం ఉంటుంది. ఎలాగైనా సరే ఇండస్ట్రీలో నిలబడాలి అని చాలామంది అనుకుంటుంటారు. అదంత కష్టం అంటారా? అంటే మనకున్న స్టార్డంతో ఈ ఇండస్ట్రీలో అలా నిలబడిపోవడం, ఏదో ఒకటి కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళడం కష్టం అంటారా? చాలా కష్టం అండి. ఇది కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్ ఇది. ఇప్పుడు జనాలకి నిత్యావసర వస్తువు అయితే కాదు, కరెక్ట్. అత్యవసర వస్తువు కాదు సినిమా అనేది. వాడికి అన్ని కష్టాలు తీరిపోయి వాడు ఎంటర్టైన్ అవ్వాలనుకున్నప్పుడు మన మీద ఖర్చు పెడతాడు. అవును. అలాంటి ఫీల్డ్ ఇది. ఒక వీకెండ్ వచ్చే ఫీల్డ్ ఇది. అంతే. అంటే వాడికి తినడానికి, బట్టలకి, ఇంటి రెంట్కి, పిల్లల ఫీజుకి అన్నిటికీ సరిపోను ఎక్స్ట్రా అమౌంట్ ఏమన్నా ఉంటే అప్పుడు ఎంటర్టైన్మెంట్ మీద పెట్టాలి అనుకుంటే అప్పుడు సినిమా చూస్తాడు తప్ప వాడు ఖచ్చితంగా చూడాలి అనేది వాడిష్టం అది. అంతే కదా. సో అట్లాంటి ఫీల్డ్ అంటే మీకు ఏంటంటే, ఇప్పుడు ఇండియా జనాభా ఒక 140 కోట్లు అనుకోండి. సో ఇప్పుడు 100 కోట్లలో 2% అంటే 2 కోట్లు. 2 కోట్ల మంది 500 పెట్టి సినిమా చూస్తే 1000 కోట్లు వస్తుంది. అంటే నీకు ఎంతమంది సినిమాలు చూస్తారు ఇండియా మొత్తానికి? 130 కోట్లలో 2 కోట్ల మంది చూస్తే 2% కూడా కాదు, ఇంకా తక్కువ చూస్తేనే 1000 కోట్ల కలెక్షన్. అంత అసలు చూడట్లేదు ఆ లెక్కన. అంటే ఆ లెక్కన ఎవడు చూడట్లా. అదే కదా. ఆ ఫీల్డ్ మనం ఎంచుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరు ఉందండి. ఆ చిన్న పల్లెటూరుకి వెళ్ళిపోయి మనము రోబోట్లు అమ్మాలనుకుంటే అది ఎంత మూర్ఖత్వము. అవసరం లేదు. ఆ ఊర్లో అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. రోబోట్లు అమ్మాల్సిన పని లేదు. సో మనకేందంటే పిచ్చ ఉంటుంది కదా, సినిమా పిచ్చ. అందుకు ఇక్కడ ఉన్నా అది లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఇండస్ట్రీలో ఉండాలి. అదొక పిచ్చి అంతే. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఉంటాం. ఫ్యామిలీ ఇప్పుడు నా వైఫ్ కానీ మా ఫ్యామిలీ కానీ మూసుకొని బిజినెస్ పెట్టుకోవాలంటే అయిపోయి వెళ్ళి బిజినెస్ పెట్టుకుంటాం. విత్ ఇన్ 1 year అంటే మనకున్న దీనికే తెగించిన వాళ్ళము. అక్కడ ఇంకా మనకున్న ఎన్నో మంచి మంచి థాట్స్, మంచి మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్తో దాంట్లో ఎదగచ్చు ఈజీగా. కాకపోతే ఇక్కడ ఉన్న రోజులు ఉందాం అంతే. మీ ఫ్యామిలీ అంటే అనిపించింది అప్పుడు యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ స్టేటస్ ఎలా మారింది? ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు? అసలు సపోర్ట్ ఏం లేదు. మా నాన్న ఏమన్నా అంటే ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఎందుకు రా అన్నాడు. చెప్పా, డాడీ నాకు ఎందుకో వెళ్ళాలని ఉంది. ఇప్పుడు మా తాత రిస్క్ తీసుకోవాలా, మా నాన్న కష్టపడ్డాడు. మా నాన్న రిస్క్ తీసుకోలే, నేను కష్టపడ్డా. కనీసం నా కొడుకన్నా కొంచెం హ్యాపీగా ఉంటుంది డాడీ, నేను రిస్క్ తీసుకుంటా వాడి కోసము, అంటే మన నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, నేను కొంచెం రిస్క్ తీసుకుంటా అన్నా. అనగానే మా నాన్న సరేరా, నేను రిస్క్ తీసుకుంటే నువ్వు ఈరోజు కష్టపడేవాడి కాదు. సో నేను నార్మల్ లైఫ్ బతుకుదాం అనుకున్నా, నువ్వు ఈరోజు ఇబ్బంది పడుతున్నావు. సరే నువ్వు తీసుకుంటా అంటావు కదా, నా దగ్గర నుంచి నీకు ఇవ్వగలిగింది ఏం లేదు, గీస్తులు ఏం లేవు, ధైర్యం ఒకటే చేసుకోపో అన్నాడు. అంతే. తర్వాత నువ్వు జాబ్ చేసి ఎంత సంపాదిస్తావో నువ్వు ఈ ఫీల్డ్లో అంత సంపాదించుకో చాలు. దానిపైన వచ్చిందంటే నీకు హ్యాపీ, నీ అదృష్టము అన్నాడు. సరే ఓకే అనుకోండి. లెక్క ప్రకారంగానే ఇప్పుడు నేను ఈ 10 సంవత్సరాలు నేను జాబ్ చేసింటే ఎంత వచ్చిందో దానికి ఒక 5-6 ఇంతలు సంపాదించా. ఆ లెక్క ప్రకారంగా సక్సెస్సే కదా. అంతేగా. మనం వేసుకునే లెక్కలు బట్టి మనం చూసుకుంటే అది లేదు. ఇండస్ట్రీకి రాగానే పెద్ద స్టార్ కమెడియన్ అయిపోవాలి, అమ్మ రోజుకి 5 లక్షలు తీసేసుకోవాలి, అది ఇది అని నువ్వు అనుకుంటావు. అది ఇండస్ట్రీ అనుకోవాలి కదా నీకు ఇవ్వాలని. అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మంచి మంచి ఇప్పుడు టాప్ కమెడియన్ ప్లేసెస్లో ఉన్నారు కదా. ఉన్నారు. అది అంతే, ఒక్కొక్కరికి ఒక టైం కలిసి వాళ్ళని చూసినప్పుడు ఆ ఈర్ష్య కైండ్ ఆఫ్ నేను ఎందుకు లేను అక్కడ, నేనుంటే బాగా చేస్తాను కదా, ఇలా ఎప్పుడు అనిపించలేదు? అట్లేమనిపించలేదు. వాడు బాగా చేసినాడు అనిపిస్తుంది అంతేగాని మనమైతే మనకొచ్చింటే అనేది ఉండదు. మీ వైఫ్ ఈ మధ్య మీ కొడుకుని కూడా చూసాను నేను, వాళ్ళిద్దరు ఎలా సపోర్ట్ చేస్తారంటే అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంటేనే నమ్మకం ఉండదు బేసిక్గా. నేను 1 year బ్యాకే చెప్పా, కొంచెం ఫైనాన్స్గా ప్రాబ్లం ఉన్నాం, మా వైఫ్ జాబ్ చేస్తుంది. సో ఆ అమ్మాయి శాలరీతో సపోర్ట్ చేసేది నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ అంతా. నేను చెప్పా ఒక 6 నెలలు ఉన్న తర్వాత
ఎందుకు అనవసరంగా నేను ఇబ్బంది పెడుతున్నా, నువ్వు సంపాదించేది నువ్వు ఖర్చు పెట్టుకోవట్లే, నా కోసం పెడుతున్నావు, సరే నేను వదిలేస్తా, నేను సీరియల్స్కి వెళ్ళిపోతా, మంత్లీ శాలరీ లాగా వస్తుంది అది. ఓకే, వదిలేస్తా అంటే నేను ఆవిడని వదిలేస్తా అన్నారు. లేదు, సినిమాలు వదిలేసి సీరియల్స్కి వెళ్ళిపోతా, మంత్లీ శాలరీ లాగా వస్తుంది, ఓకే. దాని తర్వాత ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా అంటే అమ్మాయి అనేది లేదు లేదు, నీకు సినిమా అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ చేసుకో, ఈ సినిమా రిలీజ్ అయిన 6 నెలల వరకు వెయిట్ చేయి, దాని తర్వాత నీ ఇష్టమైన డెసిషన్ తీసుకో నువ్వు అని. ఓకే, సరే ఓకే అన్న. ఇప్పుడు ఈ సినిమా మీదే ఉందంతా. అంటే ఇది పోతే నేనేం సూసైడ్ చేసుకుంటే ఆస్తులు పోతాయని కాదు, ఇది పోతే ఇంకొక ప్లాన్ చేసుకుంటా అంతే. బట్ సీరియల్స్ మీద ఎప్పుడైనా ఆలోచన ఉందా? సీరియల్స్లో అయితే మంత్లీ శాలరీ ఇస్తారు, డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనుకున్నా. అయితే ఒక వెబ్ సిరీస్ చేసి ఆహాలో, అది సీరియల్ ప్రొడక్షనే, తర్వాత తెలిపింది అమ్మ సీరియల్కి దండం రా నేను అనిపించింది. ఎందుకు అంటే అది ఘోరం, అది చాలా ఘోరం, దాని బదులు అడ్డ మీద కూలికి పోయినా బెటరే, అంత ఘోరంగా ఉండింది అక్కడ. అవునా? ఎందుకు సీరియల్స్? సీరియల్ ప్రొడక్షన్ అది, వెబ్ సిరీస్ తీశారు వాళ్ళు. ఎంత టార్చర్ అంటే అంత టార్చర్, వాడు మనుషుల్లాగానే చూడరు అసలు ఎవరినే కానీ, అంత గలీజు. నాకు అబ్బా తూ మరి ఇంత ఘోరంగా ఉంది ఇది. అందుకేనే మన తెలిసి తెలుగు వాళ్ళు కన్నా వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ వచ్చి చేసుకుంటారు ఇక్కడ. సీరియల్స్ అన్ని వాళ్ళేగా చేస్తారు. అంటే మనోళ్ళు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ కదా, సో అందుకే మనోళ్ళు ఏమన్నా ఇమ్మట్లేదేమో దీంట్లో అనిపించింది నాకు. మరి అంత చీప్గా చూస్తున్నారా? చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు వాళ్ళు అట్లా. దాని మీద సినిమాలో 1000 రెట్లు బెటర్. అసలు సినిమాకు దానికి పోలికే లేదు, అది వేరే అసలు. సినిమాలు చేసే అంటే నాకు తెలిసి ఆ ప్రొడక్షన్ అట్లుందో లేదా అన్ని ప్రొడక్షన్స్ అట్లుంటే తెలియదు, నాకు ఒకటే ఎక్స్పీరియన్స్ అయింది. ఆ ఒక్కదాంతో నాకు వద్దురా అని అనిపించింది. చెప్పేదా పోతే దోశల బండి పెట్టుకుంటా. ఏంటండి ఇంత నుంచి దోశల బండి అంటారు? మంచి బిజినెస్ కదండి, ఎన్ని కేఫులు లేవండి. మా ఇంటి ముందర కంచి కేఫే ఉందండి, 150 రూపాయలు దోశ. 150 రూపాయలు అండి, రెండు గరిటెలు పిండి వేసేవాడు 150 రూపాయలు ఇస్తారు. పెద్ద పెద్ద కార్లలో వచ్చి కొనుక్కుంటారు అక్కడ. వ్యాలెట్ పార్కింగ్, ఇడ్లీలు దోశలు తినడానికి వ్యాలెట్ పార్కింగ్ అండి. దాని మించిన బిజినెస్ పెట్టగలరా మీరు ఎక్కడన్నా? మీరు బట్టలు అనుకోండి, ఒకటి కొనుక్కుంటే ఒక 6 నెలలు సంవత్సరం వాడతాం. తిండి అనేది 3 పూట్ల తినాల్సిందే కదా. డబ్బున్నోడు ఇంకా రుచిగా తినాలనుకుంటాడు కదా. నాకు అర్థమైపోయింది, ఈ సినిమాలన్నీ ఏదైనా జరిగి ఎటైనా పోతే ఖచ్చితంగా మహేష్ విట్ట గారు ఒక దోశ బండి పెడతారు. నేను హ్యాపీగా రెస్టారెంట్ పెట్టుకుంటారు, ప్లేస్ కూడా చేసేసుకున్నారు. రెస్టారెంట్లో కూడా ఏంటంటే నేను ముస్లిం హోటల్ పద్ధతి ఫాలో అవుతా. అదేంటి? తక్కువ లాభంతో మంచి క్వాంటిటీ. మండి కాదు, మీరు అబ్జర్వ్ చేసి ముస్లిం హోటల్స్ ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ బయట ఎక్కువ ఇయ్యరు. అవును, తక్కువ డబ్బులతో ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే లాభం తక్కువ వచ్చినా పర్లేదు, బిజినెస్ బాగా జరగాలనేది వాళ్ళ మైండ్ సెట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.